దయగలమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన మా దేవ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. మేము అపనమ్మకస్తులు అయినప్పుడు కూడా నువ్వు నమ్మదగిన దేవుడు అని మా జీవితాల్లో నువ్వు రుజువు చేసుకుంటున్న విధానాన్ని నీకు వందనాలు, స్తోత్రాలు. గత కాలమంతా మమ్మల్ని కాపాడి, గత సంవత్సరం కాపాడి, నూతన సంవత్సరం ఇచ్చావు. నూతన సంవత్సరంలో 2వ నెలలో ఈ విధంగా మరి బైబిల్ స్టడీలో మరి ఈ మంగళవారం నాడు 3వ మంగళవారం ఈ విధంగా మేము కలుసుకోవడానికి మీరు కృప చూపించిన విధానం పెట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మీ ప్రయాసం వ్యర్థం కాదన్నట్టుగా గత కాలంలో మరి నీ పిల్లలు నేర్చుకునే విషయాలు మరి కొంతమంది కాకపోతే కొంతమంది అయినా వారి ప్రాక్టీస్ చేసి నేర్చుకొని మరి సంఘంలో ప్రజెంట్ చేసిన విధానం పెట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా, మాకు ఇచ్చినట్టు ఆయుష్, ఆరోగ్యం, రక్షణ, పరిచర్య, మాకు ఇచ్చిన బాధ్యతలు ఈ లోకానికి నీ వాక్యం తెలియచేయాలి. మా పిల్లలకి నీ వాక్యం తెలియచేయాలి. మేము నీ వాక్యం నేర్చుకొని వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఈ బాధ్యతలను మాకు ఇచ్చావు కనుక మేము నేర్చుకొని దాని ప్రకారం ప్రవర్తిస్తూ ఇతరులకు నేర్పించడానికి మాకు అందరికీ సహాయం చేయండి. మేమందరూ నీ పిల్లలం. పరిశుద్ధాత్మ దేవుడు నీవే బోధకుడై మాకు బోధించండి. ఇక్కడ టీచర్ అని, పాస్టర్ అని, మాస్టర్ అని, విశ్వాస అని, స్టూడెంట్ అని తేడా లేదు. నీ దగ్గర అందరూ సమానమే కాబట్టి అందరూ నీ దగ్గర పిల్లలం. కాబట్టి మేము అందరం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. మేము ఈ వాక్యం నేర్చుకోవడం మా జీవితకాలం నేర్చుకున్న సరిపోదు. కాబట్టి ఇంతవరకు నేర్పించిన విధానం స్తుతిస్తున్నాం. ఇంకా నేర్పించవలసిన విషయాలు మాకు నేర్పించండి. మీ ఆత్మ ద్వారా బయలుపరచండి. ఈ దినం యెహోషువ గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభువా సహాయం చేయండి. ఆదాము దగ్గర నుంచి మోసే వరకు ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క జీవిత చరిత్ర చూసాం గత 2 నెలల్లో. మరి ఈ దినాన్న యెహోషువ గ్రంథాన్ని, యెహోషువ క్యారెక్టర్ని స్టడీ చేస్తున్నాం. కాబట్టి అది అర్థం చేసుకోవడానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా అందరికీ నీ పిల్లలకు సహాయం చేయండి. బోధిస్తున్న నాకు సహాయం చేయండి. ప్రభు చూపించండి. చక్కగా మీ పిల్లలు ప్రయాసపడి ఎంతో దూర ప్రదేశం నుంచి వచ్చారు ప్రభువా. సేవకులు కూడా వచ్చారు ప్రభువా. నీ ప్రజలు వీరు, నీ పిల్లలు ప్రభువా. నేను అల్పుడిని, నాలో ఏమీ లేదు, ఎందుకు మరి నన్ను బతికించావో అర్థం కాదు, ఎందుకు నన్ను రక్షించుకున్నావో అర్థం కాదు, మళ్ళీ నేను నా ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చావో అర్థం కాదు, గొంగల పురుగు లాంటి వాడిని సీతాకోక చిలుకలా చేసావు ప్రభువా. ఈ విధంగా నేను తీసుకొచ్చినందుకు స్తుతిస్తూ మరి నా ప్రజలకి, నా ప్రాంత ప్రజలకి నేను ఏం నేర్పించాలో, ఇంకా నేను ఏం నేర్చుకోవాలో, ఎవరికి ఏం చేయగలలో నేను ఆ రకంగా సహాయం చేయడానికి సహాయం చేయండి. కనికరించండి, కృప చూపించండి. ఏదైనా మీ కృపలేందే మేము జీవించలేము, కృపలేందే బ్రతకలేం. నీ కృపలేందే మా రక్షణ కొనసాగదు. నీ కృపలేందే మా పరిచర్లో మేము వాడబడలేము. మీ కృపతో మమ్మల్ని మరుగుపరిచి మీరు మహిమ పొందుకోమని మీ పిల్లలైన మమ్మను కనికరించి దయ చూపించి ఈ సంఘం, ఈ సేవకులు ఇక్కడ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మరి జయరాజు గారు, జంగాలి కోలమండ సంఘం మరి ఈ విధంగా బైబిల్ స్టడీ మీద ఎంతో శ్రద్ధ చూపించి సేవకులను ఆహ్వానించి మరి వాక్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఆహ్వానం పలికి వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తూ ఎంతో పరిచర్య చేస్తున్నారు. మరి శనివారం పూట కూడా బైబిల్ స్టడీ జరిగిస్తున్నారు. ఈ విధంగా చాలా చక్కగా ఆసక్తి చూపించి నేర్చుకుంటున్న విధానం వందనాలు. ఈ విధంగా ప్రతి సంఘం, ప్రతి సేవకులు ఉండాలని ఆశపడుతున్నాం. నీవు కూడా ఆశపడుతున్నావు కనుక నీ పిల్లలైన వారు వాక్యం ఎందుకు గొప్ప ప్రయోజకులై వాక్యం నేర్చుకొని అనేకులకు నేర్పించేవారుగా, సాక్షులుగా జీవించేటట్టుగా నీ కృప అనుగ్రహించమని దయచూపి సహాయం చేయమని, మీరు మాత్రం మహిమ పొందుకోమని, మీరు హెచ్చవలసి ఉంది, మేము తగ్గవలసి ఉంది. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడి వినయపూర్వకం గడుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలండి. వచ్చినటువంటి సేవకులందరికీ వందనాలు. పేరున ప్రత్యేక వందనాలు సేవకులందరికీ తెలియజేస్తున్నాం. మరి నేర్చుకునే మనసుండే సేవకులు కూడా రావడం, సేవకులతో పాటు కొంతమంది తీసుకురావటం. మరి ముఖ్యంగా నోవా నుంచి అబ్రామ్ ఎలా వచ్చాడు, అక్కడి నుంచి ఆదాము నుంచి అబ్రామ్ 20వ తరం వాడు, నోవా నుంచి అయితే 10వ తరం వాడు. మరి అబ్రామ్ అనే బైబిల్ కనబడుతుంది. ఆది కన్నా 11వ అధ్యాయం చివరి నుంచి కూడా మొత్తం పాత నిబంధన అంతా అబ్రామ్ సంతానం గురించే ఉంటుంది. మరి అన్యజనులు లేనటువంటి వాళ్ళు, హిందువుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేదా మన దేశ ప్రజలు ఏమనుకుంటారు, అబ్రామ్ ఎవడు అసలు, అబ్రామ్ మనోడా, ఆయన యూదుడు, ఆయన ఇశ్రాయేలుడు, బైబిల్లో ఆయన గురించి రాశాడు. అందుకే విదేశీయుల మతం ఇది. అందుకే బైబిల్ మంద కాదు, ఇది మన దేవుళ్ళు వదులుకొని మన ఇక్కడ పుట్టినటువంటి గురించే బైబిల్ అంతా రాశాడు పాత నిబంధన. మరి ఆయన చరిత్ర మనకెందుకు, మరి ఆయన పిల్లలు అంటారండి మీరు. కాబట్టి బైబిల్ అబ్రామ్ ఎవడు, మనం ఎవరు, అందరం ఒకరి పిల్లలమే. ఎవరి పిల్లలు అంటే ఆదాం పిల్లలం. ఇంకా దగ్గరికి వెళ్తే మరి కొద్దిగా నోవా పిల్లలం. కాబట్టి యూదులకైనా, ముస్లింలకైనా, ఇజ్రాయేల్కైనా, ఏ మతం వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ దేశం వాళ్ళకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చేటప్పటికి ఆదాము దగ్గర నుంచి యెహోషువకి లింక్ ఏంటి? ఇప్పుడు ఆదాము దగ్గర యెహోషువ లింక్ ఎలా చెప్తాం మనం? లేదా అబ్రాహాము నుంచి యెహోషువకి లింక్ ఎలా చెప్తాం మనం? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు యెహోషువ గ్రంథం దగ్గరికి మనం వెళ్తున్నాం.
యెహోషువ గ్రంథం దగ్గర మనం వెళ్ళేటప్పుడు అసలు యెహోషువ ఎలా వచ్చాడు, ఎక్కడోడన్నా మనకు తెలియదు. ముందు యెహోషువకు తెలియాలా. ఓకేనా? ఇప్పుడు ఆదాము నుంచి నోవాహు వచ్చాడు అనుకున్నాం. నోవా నుంచి అబ్రహాం వచ్చాడు అనుకుందాం. మరి అబ్రహాం నుంచి యెహోషువ ఎలాగొచ్చాడు? అబ్రహాంకి ఎవరు? ఇస్సాక్. ఇస్సాక్ ఎవరు అంటే ఇంకెవరు లేరా వీళ్ళకి? అబ్రహాంకి 80 ఉన్నారు పిల్లలు. ఇస్సాకుని ఎందుకు చెప్పారు? వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నా దేవుడు ఎన్నుకుంది ఎవరితోనో వాళ్ళతోనే బైబిల్ నడిపించాడు. ఆదాముకు చాలామంది కుమార్తెలు ఉన్నారు, కానీ సేతుతో నడిపించాడు. సేతుకి అనేక మంది కుమార్తెలు ఉన్నారు, ఎనోసుతో నడిపించాడు. ఎనోసుకి అనేక మంది కుమార్తెలు ఉన్నారు, కేయినానుతో నడిపించాడు. తర్వాత మహల్లేలు ఎన్నుకున్నాడు, తర్వాత ఇరేదుని ఎన్నుకున్నాడు, తర్వాత అనోకుని ఎన్నుకున్నాడు. అలా ఎవరిని ఎన్నుకున్నాడో వాళ్ళతోనే బైబిల్ నడిచింది. కాబట్టి అబ్రహాంకి ఎంతమంది పిల్లలైనా ఇస్సాకునే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇస్సాకు ఎంతమంది పిల్లలైనా యాకోబునే సెలెక్ట్ చేసుకున్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలైనా యోసేపునే సెలెక్ట్ చేసుకున్నాడు. దేనికి? నాయకత్వానికి. ఇప్పుడు యాకోబులో ఇంకొక ఆయన ఉన్నాడు లేవి, ఈయన ఇంకొక దానికి సెలెక్ట్ చేసుకున్నాడు యాజకత్వానికి. యాజకత్వం మందిర పరిచర్య చేసేవాళ్ళు లేవీలు, యాకోబు కుమారుడు లేవీలు. నాయకత్వానికి మాత్రం యోసేపు. అలాగే యాకోబుకి ఇంకో కుమారుడు ఉన్నాడు యోధా. ఇది యాకోబు కుమారుడు లేవీ ద్వారా ఎవరు వచ్చారు? అహరోను వచ్చాడు, మోసే వచ్చాడు. అహరోన్ అంటే యాజకులు అని అర్థం, ఈ మోసే నాయకుడు. ఈ లేవీలంతా ఈయన ద్వారా వచ్చారు. ఇప్పుడు యోసేపుని దేనికి ఎన్నుకున్నాడంటే నాయకత్వానికి. పితరులు అబ్రాము, ఇస్సాకు, యాకోబు పితరులు ఆదికాండలో చూసాం. తర్వాత యోసేపుని కూడా ఆదికాండలో చూసాం. యోసేపు తర్వాత మోసే, మీకు ఇచ్చిన పాంప్లెట్లు పేర్లు ఉంటాయి. యెహోషువ అంటే ఈ ముగ్గురు ఎవరు? నాయకులు. ఆదికాండంలో అబ్రాము, ఇస్సాకు, యాకోబుని పితరులుగా అబ్రాహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని చెప్పాడు. యోసేపు దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలు 70 మందిని ఐగుప్తులో పోషించినట్టుగా, ఐగుప్తు అంటే ఇది, ఈ ఐగుప్తులో పోషించినట్టుగా యోసేపు నాయకత్వంగా చూపించాడు. ఆ తర్వాత ఐగుప్తు నుంచి విడిపించి ఈ అరణ్యంలో ఎలాగా నడిపించాడు. ఎర్ర సముద్రుది ఈ సీనాయి పర్వతం ఇలా నడిపించి మోసే ఇక్కడికి వచ్చి చనిపోయాడు నెబో పర్వతం దగ్గర. కనాను చూశాడు కానీ కనాన్లోకి వెళ్ళలేదు. ఇది రెండో నాయకుడైన మోసే. ఇప్పుడు అక్కడ కనాన్ దగ్గర ఉండిపోయినటువంటి ఈ ప్రజల్ని మరి ఎవరు నడిపించాలి? ఇప్పుడు కనాన్లోకి లింకప్ అనమాట. ద్వితీయ దేశకాండ తర్వాత యెహోషువ గ్రంథం దానికి లింకప్. అంటే మోసే తర్వాత యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఈయన చరిత్ర ఈరోజు మనం చూస్తాం. ఇప్పుడు అబ్రాహాం నుంచే వచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈయన తండ్రి అయితే ఈయన కొడుకు, ఈయన మనవడు, ఇలా ముగ్గురు తండ్రి, కొడుకు, మనవడు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు అయ్యారు. మరి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళెవరు? యోసేపు కొడుకు అయినా కాదు, కానీ మోసే ఎవరు? లేవి గోత్రికుడు. గోత్రం మారిపోయింది. గోత్రాల గురించి ఇందాక చెప్పారు అమ్మాయి. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎలా వచ్చాయి? కాబట్టి మోసే లేవి గోత్రం సంబంధించిన వాడు. ఇప్పుడు మరి యెహోషువ ఎవరు? మోసే కొడుక, అన్నదమ్ముడా? కాదు, ఈయన ఎఫ్రాయిం గోత్రం. నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే సింపుల్గా నోట్ చేసుకోండి, లేదంటే మీరు రికార్డింగ్ అవుతుంది తర్వాత ఆ వీడియో నతనీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోవచ్చు, లేదా మీ సెల్లో కూడా మీరు రికార్డింగ్లు చేసుకోవచ్చు. అంటే యెహోషువ ఏ గోత్రం? ఎఫ్రాయిం గోత్రం వాడు. నూను కుమారుడు, ఎఫ్రాయిం గోత్రం వాడు. ఈయనకి ఇంకో పేరు, అసలు పేరు ఇంకోటి ఉంది, హోషే. ఈయన మొదటి పేరు హోషే. మోసే ఈయనకి యెహోషువ అని పేరు పెట్టాడు. ఇది మీకు రిఫరెన్స్ ఇస్తాను, అందులో మీరు చూసుకుందరు. అంటే ఇప్పుడు యెహోషువ ఎవరన్నది ముందు మనకు అర్థమైంది కదా. ఆదాము దగ్గర నుంచి యెహోషువ ఎవరో చెప్పచ్చు, నోవా దగ్గర నుంచి యెహోషువ ఎవరో చెప్పచ్చు, అబ్రాహాం దగ్గర నుంచి యెహోషువ ఎవరో మనకు చెప్పచ్చు. ఇప్పుడు యెహోషువ ఎవరో మనం చూద్దాం. బైబిల్ ప్రకారంగా యెహోషువ గురించి, వారి క్యారెక్టర్ గురించి, బయోడేటా గురించి ముందు మనకు ఒక అవగాహన ఉండాలి. యెహోషువ చరిత్రని 3 భాగాలు చేస్తాం మనం. యెహోషువ నిర్గమాకాండంలో ఉన్నప్పుడు ఆయన పుట్టాడు. నిర్గమాకాండం చూసారా, ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు మోసే ఇడిపించుకొచ్చాడు కదా వాళ్ళని. ఇక్కడి నుంచి కదా ఐగుప్తు. ఇది మ్యాప్లో మీరు చూస్తున్నాండి. మ్యాప్లు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, మ్యాప్లు కూడా వేస్తారు పిల్లలు. మీరు కూడా మ్యాప్లు ప్రాక్టీస్ చేయండి. మ్యాప్ల వల్లే బైబిల్ బాగా అర్థమవుతుంది. బైబిల్ అర్థం అవడానికి 3 విషయాలు.
ఒకటి మ్యాప్లు ఉపయోగించండి, రెండోది కాలక్రమం వరుస క్రమం ఉపయోగించండి, మూడోది వంశావళి. ఈ మూడిటి వల్ల బైబిల్ చాలా ఈజీగా అర్థమవుతుంది, సులువుగా అర్థమవుతుంది. పనిముట్టు లేకుండా మనం పని చేస్తే ఆ పని ఎంతసేపు చేసినా అవుతుంది. సరైన పనిముట్టు ఉంటే 5 నిమిషాలు అయిపోతుంది. ఓకే, ఈ 3 పనిముట్లు ఉండవు మనకి బైబిల్ నేర్చుకోవడానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి మోసే ఇడిపించుకొచ్చాడు, ఎర్ర సముద్ర పాయలు అయిపోయింది. ఇక్కడ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చారు. ఇదంతా మనం చూస్తున్నాం కదా, ఇదంతా మోసే తాలూకా ప్రయాణం కదా. అప్పుడు ఈ బ్యాచీలో యెహోషువ ఉన్నాడు. అంటే మోసే ఐగుప్తులో ఇశ్రాయేల్ని విడిపించేటప్పుడు అహరోను మోసే సూచక్రియలు చేసేటప్పుడు ఐగుప్తులో ఎన్ని సూచక్రియలు చేశాడు, ఎన్ని తెగుళ్ళు రప్పించాడు? 10 తెగుళ్ళు రప్పించాడు. ఆ 10 తెగుళ్ళు రప్పించేటప్పుడు యెహోషువ ఉన్నాడు. మరి యెహోషువ ఉన్నట్టు బైబిల్లో రాశాడా? రాయలేదు. వీళ్ళు పిల్లలప్పుడు. కాబట్టి ఐగుప్తులో నుంచి విడుదలయ్యే బ్యాచీలో ఐగుప్తులో 10 తెగుళ్ళు దేవుడు నడిపించిన విధానం, వాళ్ళు విడిపించిన విధానం అంతా కూడా యెహోషువ కన్నులారా చూశాడు. అప్పుడు యవ్వనస్తుడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం పాయలైపోవడం కూడా చూశాడు. ఎవరు? యెహోషువ. కాబట్టి యెహోషువకి ఏముంటుంది ఇప్పుడు? వాళ్ళ దేవుడి మీద విశ్వాసం ఉంటుంది, తప్పనిసరి విశ్వాసం ఉంటుంది. ఆయన పేరు బైబిల్లో అంతవరకు లేకపోవచ్చు, కానీ ఆయన పుట్టింది ఐగుప్తులో కనుక, ఆయన పెరిగింది ఐగుప్తులో కనుక, ఒక బానిస కుటుంబంలో పుట్టాడు కనుక, ఒక మట్టి పని చేసుకునేటువంటి వారిలో పుట్టాడు కనుక, ఏదైనప్పటికీ వాళ్ళ దేవుడి గురించి ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళ దేవుడు ఐగుప్తులో చేసిన సూచక్రియలు, అద్భుతాలు, వాళ్ళ పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన విధానం, ఎర్ర సముద్రం పాయలు చేయటం, ఇవన్నీ కనులారా చూశాడు యెహోషువ. కాబట్టి దేవుని యందు భయభక్తులు పెంచుకున్నాడు, దేవుడంటే నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎర్ర సముద్రం దాటిన తర్వాత నిర్గమాకాండ 17 అధ్యాయం తీయండి. యెహోషువ మొట్టమొదటి మీకు ఎక్కడ కనబడతారో చెప్తున్నాను బైబిల్లో. నిర్గమాకాండ 17 అధ్యాయం 8-16 వచనం. మీరు రిఫరెన్స్ రాసుకోండి. నిర్గమాకాండ 17, 8-16. నేను బైబిల్ చదివించను. బైబిల్ చదివిస్తే మనకి ఈరోజు యెహోషువ చరిత్ర అవ్వదు. నేను స్టోరీ చెప్పేస్తాను, రెఫరెన్స్లు ఇచ్చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఈ భాగంలో ఇంకా దించేస్తున్నాడు. దించేస్తుంటే అక్కడ యెహోషువ ఓడిపోతున్నాడు. ఈయన చేతులు పైకెత్తితే యెహోషువ గెలుస్తున్నాడు. లింక పెళ్ళగట్టాడు చూడండి దేవుడు. అప్పుడు ఏం చేశారు? ఒక పక్క అహరోను, ఒక పక్క హూరు, ఇద్దరు మోసే చేతులకి దాపుగా ఉన్నారు. ఉంటే అప్పుడు చేతులలో సాయంత్రం వరకు ఉంచాడు ఈయన. ఎవరు? మోసే. అప్పుడు ఇశ్రాయేలుకి విజయం వచ్చింది. ఇప్పుడు అమాలేకీల్ని జయించింది ఎవరు? యెహోషువ? మోసే? ఎవరని చెప్తాం మనం ఇప్పుడు? మరి మోసే చేతులు దించుతుంటే యెహోషువ ఓడిపోతున్నాడు అక్కడ. చేతులు పైకెత్తుతుంటే యెహోషువ గెలుస్తున్నాడు అక్కడ. ఆయన యెహోషువకే విజయం వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. కానీ వెనకాల ఉన్నది ఎవరు? మోసే. మోసేకి వెనకాల ఉన్నది ఎవరు? దేవుడు. విజయం ఇచ్చింది దేవుడే. ఎవరు ద్వారా ఇచ్చాడు చూసారా? మోసే ప్రార్థన చేస్తేనే యెహోషువ గెలిచాడు అక్కడ. ఈవేళ సంఘాల్లో సేవకులు బయటికి వెళ్ళి విజయాలు సాధించుకొని వస్తున్నారంటే సంఘంలో ఉన్న విశ్వాసాలు చేస్తున్న ప్రార్థన అన్నది మనం గమనించాలి. మన వెనకాతలు ప్రార్థించే వాళ్ళు ఎప్పుడైతే ఇంట్లోనూ సంఘంలో ఉంటారో మనం వెళ్ళి ప్రతి స్థలంలో విజయోత్సవంతో వస్తాం. లేకపోతే మనకు అక్కడ ఓటమి వస్తుంది, మనం ఎంత యుద్ధం చేసినా. మనకు అర్థమైపోతుంది కదా. కాబట్టి యెహోషువను గెలిపించడానికి దేవుడు అంతగా స్కెచ్ చేశాడు. ఓకే, ఇది ఆ భాగంలో మీరు చూస్తారు మొట్టమొదటి యెహోషువ గురించి. ఇక నెక్స్ట్ యెహోషువ గురించి మీరు ఎక్కడ చూస్తారంటే 24వ అధ్యాయం నోట్ చేసుకోండి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం. మీరు 13వ వచనంలో చూడండి. మోసే అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి అని ఉంటుంది. అంటే పర్వతం మీదకి దేవుడు వస్తున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతో పాటు యెహోషువని ఆ ముందు చెప్పాడు ఒక 70 మంది పెద్దల్ని. అంటే పర్వతం వరకే రావాలి, వాళ్ళు పర్వతం ఎక్కకూడదు, ఎవరు పర్వతాన్ని అంటుకోకూడదు. ఏ మనిషి అంటుకున్నా ఏ పశువు అంటుకున్నా చచ్చిపోతారు. కాబట్టి నేను పర్వతం మీద దిగుతున్నాను కనుక మోసే నువ్వు ఒక్కడవే పైకి రావాలి అంటే అప్పుడు యెహోషువ కింద ఉన్నాడు, మోసే పైకి వెళ్ళాడు ధర్మశాస్త్రం రాయడానికి, పదాజ్ఞలు రాయడానికి. అంటే మోసేతో యెహోషువ ఏమవుతున్నాడు? పాలఫ్. మీరు గమనించాలా. ఐగుప్తులో ఆయన ఉన్నప్పుడు
బానిస. కానీ అరణ్య ప్రయాణంలో మోసేతో ఆయన పరిచారకుడిగా వెళ్తున్నాడు. యెహోషువకి ఈ పరిచర్య చేసే ఆత్మ దేవుడిచ్చాడు. సేవకుడి దగ్గర పరిచర్య చేసే ఆత్మ, సేవకుడికి సహకారంగా ఉండే ఆత్మ. మోసే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు యెహోషువ. అది మీకు రిఫరెన్స్ ఇంకా చూపిస్తాను. నిర్గమకాండం 32 అధ్యాయం 17 వచనం. నిర్గమకాండం 32 అధ్యాయం 17 వచనంలో, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోసేతో అనగా. నిర్గమకాండం 32 అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. మోసే సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఆజ్ఞల పలకలో తీసుకురావడానికి సిద్ధపడుతున్నాడు. ఈ లోపల కిందన పెద్ద కేకలు వినపడుతున్నాయి. ఏంటి ఆ కేకలు? ఏదైనా పండగ, లేకపోతే ఏదైనా విజయోత్సవమా, ఏదైనా యుద్ధమా, ఏంటి? ఇలాగ అందరికీ అర్థం కావట్లేదు. మోసేకి యెహోషువకి ఇద్దరికి అర్థం కావట్లేదు. అప్పుడు ఈ 17 వచనంలో ఏం జరిగింది? ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యెహోషువ ఆ ధ్వని విని ఏమన్నాడంట? పాలెములో యుద్ధ ధ్వని అని మోసేతో అన్నాడట యెహోషువ. అది యుద్ధ ధ్వని కాదు, అది ఏదైనా అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అన్నాడు మోసే. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ పైకి వెళ్తే ఇక్కడ అహరోన్ని పట్టుకుని ఇశ్రాయేలు ప్రజలు, మాకు దూడబొమ్మను చేస్తావా చెయ్యవని ఆ దగ్గర ఉన్న బంగారం అంతా తీసి దూడబొమ్మను చేయించారు. ఆ దూడబొమ్మను చేయించి పండగ చేసుకొని ఇజ్రాయేల్ని ఐగుప్తులోంచి విడిపించింది ఇదే మా యెహోవా అని పండగ చేసి తాగి తిని డ్యాన్స్లు వేస్తున్నారు వీళ్ళు. నిర్గమకాండం 32 అధ్యాయంలో దేవుడికి బాగా మండిపోయింది. ఇలా ఐగుప్తులో అంట్లు తోముకునేవారు, బానిసలుగా ఉండేవారు, ఇంత కష్టపడి ఆ దేశానికి, ఆ దేవతలకి, ఆ రాజుకి, ఫరోకి అందరికీ తీర్పు తీర్చి ఇంత కష్టపడి నేను తీసుకొచ్చి పగల మేఘస్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా నడిపిస్తూ ఎర్ర సముద్రం పాయలు చేసి వీళ్ళ గురించి వీళ్ళకి మన్నా కురిపించి ఆహారం ఇచ్చి బండ నుండి నీళ్ళు ఇచ్చి ఇన్ని సదుపాయాలు చేసి తీసుకొచ్చి సీనాయి పర్వతం దగ్గర పెడితే మరలా వీళ్ళ బుద్ధులు మారలే అని దేవుడు కోపం వచ్చి మొత్తం అందరినీ చంపేస్తాను అంటాడు. అప్పుడు మోసే అడ్డుపడతాడు. ఆ తర్వాత దేవుడు మరలా క్షమిస్తాడు. అంటే ఇక్కడ యెహోషువని మనం మైండ్లో పెట్టుకోండి. మీరు మోసేతో పాటు యెహోషువ పాలు పని చెప్తున్నాను మీకు. అలాగే 33 అధ్యాయం 11 వచనం. 33 అధ్యాయం పక్క పేజీలో 11 వచనం. మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతని పాలెంలోనికి తిరిగి వచ్చిచుండెను. అతని పరిచారకుడును నూనె కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఫాలో ఎలాగొండ చూసండి. గుడారంలోంచి మోసే దేవునితో మాట్లాడుతూ అక్కడ గుడారంలోకి వెళ్ళి మాట్లాడుతుంటే యెహోషువ ఈయన మాత్రం మోసే వచ్చేసాడు కానీ ఈయన మాత్రం గుడారంలోనే ఉండిపోయాడంట. ఇంకా నేను త్వరగా వెళ్తాను, ఎందుకంటే యెహోషువ గ్రంథం వివరించాలి. చాలా ఇంకా ముందు సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది మనకి. ఇక నెక్స్ట్ సంఖ్యాకాండానికి వెళ్ళండి. సంఖ్యాకాండం 13 అధ్యాయం 16 వచనం. సంఖ్యాకాండం 13 అధ్యాయం 16 వచనం. దేశమును సంచరించి చూచుటకు మోసే పంపిన మనుషుల పేర్లు ఇవే. మోసే నూనె కుమారుడైన హోషేకు యెహోషువ అని పేరు పెట్టెను. అండర్లైన్ చేసుకోండి. ఇందాక మీకు చెప్పాను, యెహోషువ యొక్క మొదటి పేరు ఏం పేరు? హోషే. ఈ తండ్రి పేరు ఏం పేరు? నూను కుమారుడైన హోషే. ఇప్పుడు ఈ సంఖ్యాకాండ 13 అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఇక్కడి నుంచి గోత్రానికి ఒకటి చొప్పున ఈ కనాన్ దేశం వెళ్ళి చూసి రమ్మని 12 మంది రెడీ చేశాడు ఈయన. ఎవరు? మోసే. అందులో ఇద్దరు ఉన్నారు, కాలేబు యెహోషువ కూడా ఉన్నారు. మొత్తం 12 మంది వెళ్ళారు. 40 దినాలు కనాన్ అంతా చూశారు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం చెప్పారంటే, అందులో 10 మంది చాలా కష్టం, వీళ్ళు చాలా రాజానుభావులు, వాళ్ళ దగ్గర మనం మిడతల్లా కనపడుతున్నాం, కాబట్టి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో చచ్చాకన్నా వెళ్ళి మన ఐగుప్తు వెళ్ళిపోవడం బెటర్ అన్నారు వీళ్ళు. ఇలా అవిశ్వాసానికి దేవుడు కోపడ్డాడు, మోసే కోపడ్డాడు. కాలేబు యెహోషువ మాత్రం విశ్వాసం ఇచ్చారు. ఉంచి వీరిద్దరు మంచిగా సాక్షి ఇచ్చారు. ఐగుప్తు నుంచి ఫరో చేతుల నుంచి విడిపించిన, వాళ్ళ దేవతల చేతుల నుంచి విడిపించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఈ కనాన్ దేశం మనకి ఇవ్వలేడా? ఇంతవరకు నడిపించిన దేవుడు ఇటుపైన కూడా నడిపిస్తాడు అన్న విశ్వాసంతో మాట్లాడారు కాలేబు యెహోషువ. కానీ మిగతా 10 మంది పెద్దలు ఏం చేశారు? మనల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాడు ఈ మోసే అని సనిగారు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఏమన్నాడంటే, సరేరా, మిమ్మల్ని ఎంత పోషించినా, మిమ్మల్ని ఎంత నడిపించినా మీరు నన్ను అర్థం చేసుకోరు, కాబట్టి మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. మీ పిల్లలు వెళ్తారు తప్ప ఈ కనాన్ దేశం, మీలో ఎవ్వడు వెళ్ళడు. ఎంతమంది వీళ్ళు? 6 లక్షల కాల్బలం. మీకు
నిర్గమాకాండ 12 అధ్యాయంలో అక్కడ ఇస్తాడు సంఖ్య 6 లక్షల చిలుక. ఆ 6 లక్షల పై చిలుక సైన్యంలో ఇద్దరు మాత్రం కనాన్ వెళ్తారు. ఎవరిద్దరంటే యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళంతా కూడా ఈ అరణ్యంలో రాలిపోయే వరకు వాళ్ళు ఎక్కడే తిప్పుతాను నేను అని చెప్పాడు. ఆ రకంగా కాలేబు, యెహోషువ కనాన్ వెళ్తారు. ఆ బ్యాచ్ ఆ తరంలో ఎవరు వెళ్ళరు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వెళ్తారు వాళ్ళతో. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ సంఖ్యాకాండ 14 అధ్యాయం, దీనికి సంబంధించి రిఫరెన్స్ రాసుకోండి. 14 అధ్యాయం 6 నుంచి 10 ఇదే స్టోరీ. 14 అధ్యాయంలో కూడా ఇదే స్టోరీ. 14 అధ్యాయం 6 నుంచి 10. 14 అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట ఉంది. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చెను. అది పాలు తేళ్లు ప్రవహించే దేశము. ఏమంటున్నారు యెహోషువ, కాలేబును? దేవుడు మనల్ని పెట్టి ఆనందించాడు అనుకోండి, మనం దేవుని ఆనందింప చేస్తే ఆటోమేటిక్గా ఆ దేశాన్ని మనకి ఇచ్చేస్తాడు. మన దేవునికి మనం సిరాకు పుట్టించకూడదు. మన దేవుని మనం బాధ పెట్టకూడదు. మన దేవుడు మనల్ని పెట్టి ఆనందించాలి. మన ప్రవర్తన పెట్టి, మన సేవను పెట్టి, మన జీవిత లైఫ్ స్టైల్ పెట్టి ఆయన ఆనందించినట్టయితే మనకి ఎలాంటి దేశాన్ని ఇచ్చేస్తాడు. అది ఈ విశ్వాసం. ఆ మాట వాళ్ళు చెప్తున్నారు. అదే 14 అధ్యాయం మీరు 29, 30 వచనంలో చూడండి. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును, మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడి వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరూ ప్రవేశింపరు. ఇంకా తర్వాత మీరు చదువుకోండి. ఈ అధ్యాయం అంతా కూడా 14 అధ్యాయం. మీరు 40 దినాలు వెళ్ళి వచ్చారు కదా, అక్కడికి వేగి చూశారు కదా కనాన్ దేశం. దినానికి 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మిమ్మల్ని అక్కడే తిప్పుతానని చెప్పాడు. అందుకే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు వాళ్ళు. పనిష్మెంట్ అది. ఓకే, 14 అధ్యాయం 6 నుంచి 10, అలాగే 30, 38 వచనాలు ఇచ్చాను. ఆ అధ్యాయం అంతా మీరు రాసుకోవచ్చు. సంఖ్యాకాండ 14 అధ్యాయం కూడా. నెక్స్ట్ సంఖ్యాకాండం 27 అధ్యాయం 18 వచనం. సంఖ్యాకాండం 27 అధ్యాయం 18 వచనం. ఇప్పుడు నేను ఏ భాగంలో మనం డిస్కస్ చేస్తానో మీకు అర్థమవుతుంది కదా. మనం ఏ భాగంలో ఉన్నాం? మనం యెహోషువ జీవిత చరిత్ర 3 భాగాలు చేయాలి. 1 ఐగుప్తు, 2 అరణ్యం, 3 కనాను. ఐగుప్తులో పుట్టాడు, బానిసగా ఉన్నాడు. బానిస కొడుకు ఈయన కూడా బానిస. అరణ్యంలో మోసేకి పరిచారకుడిగా నడిచాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఇదొక 40 సంవత్సరాలు అనుకుంది ఇంచుమించు. పోనీ ఇదొక 40 సంవత్సరాలు వేసుకోండి, 80 సంవత్సరాలకు వచ్చి ఉంటాడు. లేదు, ఇది 30 సంవత్సరాలు వేసుకొని ఇది 40 సంవత్సరాలు గ్యారంటీ, 70 సంవత్సరాలు వేసుకోండి. అంటే యెహోషువ జీవిత చరిత్ర ఐగుప్తు, అరణ్యం అండ్ కనాను 3 భాగాలుగా మనం ధ్యానం చేయాలి. ఐగుప్తులో మనం ధ్యానం చేయడానికి బైబిల్ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన బానిసని అర్థమైంది. అయితే నిర్గమకాండ 17 అధ్యాయం ప్రకారంగా అక్కడి నుంచి ద్వితీయోపదేశకాండం వరకు కూడా మోసే చనిపోయిన వరకు కూడా ఆయనతో పాటు ఫాలోఅప్లో ఉన్నాడు కనుక ఆ భాగాన్ని ఇప్పుడు మనం స్టడీ చేస్తాం. ఆ తర్వాత మోసే చనిపోయిన తర్వాత యెహోషువ గ్రంథంలో యెహోషువ గురించి ఏముందో కనాన్ దేశంలో ఫైనల్గా చూస్తాం మనం. ఇప్పుడు 27 అధ్యాయం 18వ వచనం ఏం రాయబడి ఉందో చూడండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. మోసే దేవుని ఒకటి అడిగాడు అక్కడ, ప్రభువా మరి నేను చూస్తే వయసులో పెద్దవాడిని అయిపోయాను, ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేవలసి ఉంటుంది, మరి నా తర్వాత ఎవరు ఈ ప్రజలు నడిపిస్తారు అని అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు కదా, ఆయన ఆత్మను పొందినవాడు, ఆయనకి ఈ బాధ్యత అప్పగించు, నీ తర్వాత ఆయన నడిపిస్తాడు, నేను ఆయనకి డైరెక్షన్ ఇస్తాను అని చెప్తున్నాడు. ఓకే, సంఖ్యాకాండం 26 అధ్యాయం 65 వచనం కూడా వేసుకోండి. 26 అధ్యాయం 65 వచనం కూడా నోట్ చేసుకోండి. అంటే అక్కడ యెహోషువ, కాలేబు తప్ప ఇంకెవరు వెళ్ళరని వెళ్ళి అక్కడ కూడా చెప్తున్నాడు. 26, 65 సంఖ్యాకాండం. ఏలయనగా వారు నిశ్చయంగా అరణ్యంలో చనిపోతారని యెహోవా వారికి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఈ వచనం ఏమర్థమైంది మీకు? 26, 65లో సంఖ్యాకాండ 14 అధ్యాయాలు ఏం చెప్పాడు? మొత్తం అందరూ మీరు అరణ్యంలో రాలిపోతారా, మీ అబ్బాయిలు వెళ్తారు, వాళ్ళిద్దరు తప్ప మీరు అందరూ వెళ్ళరని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 26లో సంఖ్యాకాండ 26లో వాళ్ళు రాలిపోయారంట. వాళ్ళందరూ రాలిపోయారట. ఆ బ్యాచ్లు ఎవరు మిగిలారు? వీళ్ళిద్దరే మిగిలారంట. అంటే సంఖ్యాకాండంలో 1వ అధ్యాయంలోని ఒకసారి జనసంఖ్య చేస్తారు ఇక్కడ సీనాయి పర్వతం దగ్గర. అప్పుడు 6 లక్షల సుమారు వీళ్ళు సైన్యం వచ్చారు. మరల ఇక్కడ జనసంఖ్య చేస్తారు. ఈ 26, 51లో చూడండి,
6,10,730 మంది మళ్ళీ వచ్చారు. 6,00,000 మంది సైన్యం మొదట ఉండేవారు, 20 సంవత్సరాలు పైబడిన వారు. వాళ్ళందరూ చనిపోతే మళ్ళీ పిల్లలందరూ తయారైపోయారు, యవనస్తులు అయిపోయారు. 20 సంవత్సరాలు పైబడిన వారు మళ్ళీ లెక్క పెడితే మరలా 6,00,000 వచ్చారు. ఈ 6,00,000లో ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, యెహోషువ కాలేబు. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఒక్కడు మిగలలేదు అంటున్నాడు. అందుకే 26-65లో. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ 34-17 సంఖ్యాకాండం 34-17. ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టవలసిన వారు ఎవరనగా యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు. మోసే చెప్తున్నాడు, అబ్బాయి నేను చనిపోయిన తర్వాత దేవుడు మిమ్మల్ని కనాను తీసుకెళ్ళిన తర్వాత ఈ భూభాగాన్ని పంచిపెట్టవలసింది ఎవరు అనుకుంటున్నారు? అహరోను చనిపోతున్నాడు, నేను చనిపోతున్నాం, కాబట్టి యెహోషువ ఉంటాడు మీకు సహాయకంగా. ప్రధాన యాజకుడు ఎలియాజర్. లేవి గోత్ర వంశాలు మీకు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. అహరోనికి నాదాబు, అబీహు, ఎలియాజరు. మీకు ఇక్కడ ఇష్టం చూడండి. అహరోనికి 4 కుమారులు. ఈ యాజకులు ఇక్కడి నుంచి భూమి మీద మొట్టమొదటి యాజకులు వీళ్ళే, అహరోను సంతానం అయి ఉండాల. ఈయనకి నాదాబు అని ఒకడు, అబీహు అని ఒకడు, వీళ్ళిద్దరూ చచ్చిపోయారు. లేవికాండ 10వ అధ్యాయంలో వీళ్ళిద్దరు అన్యాగ్ని అర్పించి చచ్చిపోతారు. ఆ తర్వాత ఎలియాజరు, ఈ తామార్, వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఇప్పుడు యాజకులు చేశారు. ఈ అహరోను చచ్చిపోయాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు, ఎలియాజరు ఉంటాడు, యెహోషువ ఉంటాడు. అంటే ఈ భూభాగాన్ని ప్రధాన యాజకుడైన ఎలియాజరు, యెహోషువ ఈ భూభాగాన్ని ఇశ్రాయేలు 12 గోత్రాలు పంచాలి. ఎందుకంటే అక్కడ శత్రు రాజ్యాలు జయించిన తర్వాత మీరు ఆ భూమిని పంచుకోవాలి కదా. ఆ పంచుకున్నప్పుడు ఈ నాయకత్వం వీరిద్దరు ఉంటారని చెప్తున్నాడు అక్కడ. ఆ తర్వాత ఈ ఎలియాజరు చనిపోయిన తర్వాత యెహోషువ గ్రంథం ఆఖరులో ఈయన కుమారుడు పీనెహాసు ఉంటాడు. ఈయన యాజకుడు అవుతాడు. యెహోషువ గ్రంథం ఆఖరులో మనం ఆ పేరు టచ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి సంఖ్యాకాండం అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 1:37. ద్వితీయోపదేశకాండం 1:37 మాట ఉంది. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించిన కానీ నీవు దానిలో ప్రవేశింపవు. ద్వితీయోపదేశకాండంలో ప్రజలకి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం చెప్తున్నాడు మోయాబు మైదానంలో మోసే. ఇక చివరి రోజుల్లో, అబ్బాయి మిమ్మల్ని పెట్టి దేవుడు నా మీద కోపడ్డాడు, నేనేం పాపం చేయలేదు, అసలు మీ నుంచి నేను అలాగ అయ్యాను. ఆ రోజు బండతో ఆయన మాట్లాడమంటే నేను కొట్టాను, కోపం వచ్చి ద్రోహులారని మేము తిట్టాను, అందుకు నువ్వు కనాను చేరమని చెప్పాడు దేవుడు నన్ను. యెహోషువ వెళ్తాడులే, నువ్వు ఉండిపో, ఇంకా నా దగ్గరకు వచ్చి అని చెప్పాడు. అందుకే నా తర్వాత యెహోషువ నడిపిస్తాడని మోసే చెప్తున్నాడు ప్రజలతో. ఇది ఇక ద్వితీయోపదేశకాండం 34:9 ఆఖరి వచనం. ఇందులో 34:9 మోసే తన చేతులు నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మోసే చనిపోతున్న రోజుల్లో ఆయన మీద చేతులు ఉంచాడంటే యెహోషువ మీద. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఇందా మన సంఖ్యాకాండంలో యెహోషువ ఆల్రెడీ ఆత్మను పొందుకున్నాడని రాయబడింది. మరి ఇంక పాస్టర్ గారి చేతులు ఉంచాల్సిన పని ఏంటి? ఇక్కడ యెహోషువ ఆత్మను పొందుకున్నాడని సంఖ్యాకాండంలో చెప్పాడు దేవుడు, ఆయన ఆత్మపూర్ణ అని చెప్పాడు. మరి ఇక్కడ మోసే మళ్ళీ చేతులు ఉంచే పని ఏంటి? ఆల్రెడీ అభిషేకం ఉంది కదా, పాస్టర్ గారితో పని ఏంటి? ఇంకా చాలామంది ఇక్కడే తప్పటడి చేస్తున్నారు. నాకు అన్నీ తెలిసిపోయి ఇంకా నాకు పాస్టర్ గారితో పని ఏంటి? పాస్టర్ గారు నాకన్నా తింగరోడు, నేను ఆయనకన్నా బాగా చదువుకున్నాను, నాకు ఆయనగా బాగా బైబిల్ వచ్చు, కాబట్టి నేను ఏం చేసిన అయిపోద్ది అంటే పాస్టర్ గారు లేకుండా విశ్వాసకి అయిపోయిన అవ్వదు. పాస్టర్ గారు తప్పనిసరిగా ఆయన బ్లెస్ చేయాలా, పాస్టర్ గారు ఆయన అభిషేకించాలా, పాస్టర్ గారు ఆయనకి చేసింది అన్న, ఉపవాసం ఉన్నది అన్న, దేవుడి వరం ఇచ్చింది అన్న. కానీ పూజారి గారు ఏం చేశారు ఇక్కడ? ఏలి ప్రధాన యాజకుడు. ఆ ఏలి ఏం చేశాడు? అమ్మ నువ్వు అడిగిన దాన్ని ఇశ్రాయేలు దేవుడు దయచేయునుగాక అన్నాడు. ఆయన ఆ మాట అన్న తర్వాతే ఆమె గర్భవతి అయింది. ఒకవేళ ఆ పాస్టర్ గారికి నా మాట అనకపోతే ఈమెకి ఇంకా టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది? మా సేవకులే, విశ్వాసులే. దేవుడు ఎవరిని ఏ స్థానంలో ఇచ్చారో వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి, మనం వాళ్ళు ఉపయోగించుకోవాలి. అంతేగాని మీపై నాయకులుగా ఉన్నవారిని మీరు బాధ పెట్టకండి అంటాడు ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో. వాళ్ళను ఆత్మల లెక్క అప్పగించాలి. దుఃఖంతో ఆ పని చేసిన యెడల మీకు ఏం ప్రయోజనం?
కాబట్టి మీ సేవకులైన వారు, మీ మీద పాలకులు, మీ మీద అధికారులు, మీ తల్లిదండ్రులు, మీకన్నా పెద్దలు అన్న వాళ్ళకి మీరు లోబడి విధేయత కలిగి ఉంటే, యెహోషువ ఎలాగైతే లోబడి విధేయతగా ఉండి పరిచారకుడిగా ఉన్నాడో, ఇప్పుడు ఆటోమేటిక్గా దేవుడు తగిన కాలాన్ని హెచ్చించాడు. మోసే తర్వాత ఆ పని యెహోషువకు దేవుడు అప్పగించాడు. ఓకే, ఇది రెండో భాగం. మొదటి భాగం ఐగుప్తులో యెహోషువ పాత్ర, రెండో పాత్ర అరణ్య ప్రయాణంలో మోసే కాలంలో యెహోషువ యొక్క పాత్ర. అమాలేకులతో యుద్ధం చేసింది మొదలుకొని నిర్గమాకాండ 17 అధ్యాయం 8వ వచనం మొదలుకొని ద్వితీయోపదేశకాండ 34 అధ్యాయం 9వ వచనం వరకు కూడా మీకు రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పీరియడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు అసలు పీరియడ్కి వచ్చాం. ఇప్పుడు మోసే ఇక్కడికి వచ్చాడు నెబో పర్వతం దగ్గరికి. మోసే చనిపోయాడు. ఇక యెహోషువ చింతిస్తున్నాడు. నాయకుడు చనిపోయాడు అంటే చింతగా ఉంటుంది కదా. సేవకుడు చనిపోయాడు, బాధ్యత అంతా ఇప్పుడు ఎవరో పడ్డది? యెహోషువ పడ్డది. ఈయన చింతలో ఉన్నాడు, కొద్దిగా భయపడుతున్నాడు, అధైర్యపడుతున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు యెహోషువ గ్రంథం చూద్దాం. ఇప్పుడు యెహోషువ గ్రంథం రాయబడింది. యెహోషువ గ్రంథంలో ఉన్న 24 అధ్యాయాలు. ఇందులో ముఖ్యమైన అధ్యాయాలు మనం స్టడీ చేద్దాం. ఆస్తులు పంచుకోవడం గట్రా మనకు అనవసరం, కానీ ఇందులో మనకు సంబంధించిన అధ్యాయాలు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఈ వీటిలో కొద్దిగా బుర్ర పెట్టండి. కొద్దిగా ఒక పావుగాడు చెప్పిన తర్వాత నేను మరలా బ్రేక్ ఇస్తాను. బ్రేక్ ఇచ్చిన తర్వాత మరలా దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మీ మైండ్ రిసీవ్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఏమైనా అభిప్రాయం. కాబట్టి ఒకటో అధ్యాయాన్ని ఒకసారి మనం స్టడీ చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి 24 అధ్యాయాలు మొదటి అధ్యాయానికి వెళ్తున్నాం. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం మంచి వాగ్దానాలు ఉంటాయి. ప్రతివారు ఎప్పుడైనా మన జనవరి 1కి ఈ వాగ్దానాలు ఎవరికైనా వచ్చినట్టు చాలా సంతోషపడిపోతారు. అబ్బా, మోసే యెహోషువకు వచ్చిన వాగ్దానం నాకు వచ్చింది. ఎలాంటి వాగ్దానాలు ఉంటాయి ఇందులోని? మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇస్తాను, 3వ వచనంలో కదా. ఆ తర్వాత ఏంటి? 5వ వచనంలో నీ బ్రతుకు దినములన్నట్టు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును, నేను మోసేకు తోడైనట్లు నీకును తోడై ఉండును. బా, ఏ వాగ్దానం అండి! పాస్టర్ గారు నాకు వచ్చిన వాగ్దానం మరి అలాంటి వాగ్దానం కాదని వెంటనే దాన్ని బైబిల్లోనో జైబిల్లోనో ఎక్కడొక్కడ బీరువాలో పెట్టేసుకుంటాం. నిజమే, ఈ వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. ఈ నెరవేరే, యెహోషువ కాలం నెరవేరే. కానీ చేయవలసిన పనులు కూడా చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఆయన చేశాడు, మనం చెయ్యం. కానీ వాగ్దానం మాత్రం పట్టుకుంటాం మనం. ఆయన చెప్పింది మాత్రం మనం చెయ్యం. అక్కడే నీ బ్రతుకు దినములు ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ బ్రతుకు దినములు ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. ఈ వాగ్దానం అదే చేశాడు. యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువ నువ్వు అధైర్యపడకు, నువ్వు భయపడకు, నేను మోసేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నీకు ఇస్తాను. ఈ కనాను దేశంలో ఏ మనుషుడు నీ ఎదుటి నిలవలేడు. నిన్ను విడివను, నిన్ను నెడబాయును. 6వ వచనం, నిన్ను విడివను, నిన్ను నెడబాయును, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అయితే 8వ వచనంలో చూడండి ఏం చెప్పాడు. ఇవన్నీ నెరవేరాలంటే ఏం చేయాలో చెప్పాడు. 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞాపించి ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడిచి మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యును. బా, ఈ మొదటి 9 వచనాలు ఈ బైబిల్లోంచి ఇది ఎప్పుడు నా జేబులో ఉంటే బాగున్నారు బాబు. ఈ రిఫరెన్స్ అన్నిటి ఉంటుంది. చాలామందికి ఇది ఇష్టం. మొదట్లో నేను కూడా ప్రభు నాకు ఈ వాగ్దానాలే కావాలా, నువ్వు చెప్పిన ధర్మశాస్త్రాన్ని నేను దివారాత్రులు ధ్యానిస్తాను, ఈ యెహోషువకు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు. నేను ప్రభులోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇదే నా ప్రార్థన.
నీ ధర్మశాస్త్రం ప్రకారంగా నేను బోధిస్తాను, నీ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తాను, నీ ధర్మశాస్త్ర దివారాత్రిని ధ్యానిస్తాను. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు మాత్రం నువ్వు ఎలాగ తప్పవు. నాకు ఈ సహాయం చేయి. ఇది అనేక మంది భక్తుల తీర్మానాలు. మీలో ఎవరైనా ఎలా తీర్మానం చేసుకుంటే యెహోషువకు తోడైన దేవుడు మనకి తోడై ఉంటాడు. ఆమేన్. ఓకే, అయితే ఇప్పుడు నేను అధ్యాయాలు వైద్య వివరిస్తాను. వచనాలు వివరిస్తే చాలా కష్టం. అధ్యాయాలు ఏముందో చెప్పుకెళ్ళిపోతాను. 1 అధ్యాయాలు ఏం కనపడుతుందంటే మీరు రాసుకోండి. 1 నుంచి 9 వచనాలు యెహోవా యెహోషువను బలపరుచుట. ఇంకా దీనికి ముందుగా మీరు ఏమైనా డివిజన్ కావాలనుకుంటే మెయిన్ డివిజన్లు అసలు ఏంటంటే రెండు అండి మెయిన్ డివిజన్లు. 1 నుంచి 12 అధ్యాయాలు కనాను జయించుట, 13 అధ్యాయం నుంచి 24 అధ్యాయం కనాను పంచుకొనుట. యెహోషువ గ్రంథం 2 భాగాల్లో మీకు చెప్పాలంటే 2 ముక్కల్లో 1 నుంచి 12 అధ్యాయాలు కనాను జయించుట, 13 అధ్యాయం నుంచి 24 అధ్యాయం వరకు కనాను పంచుకొనుట. లేదు ఇంకా మరికొద్ది డివిజన్ కావాలంటే 1 నుంచి 5 అధ్యాయాలు ఒక నెలలో జరిగిన చరిత్ర. 1 నుంచి 5 అధ్యాయాలు యెహోషువ గ్రంథంలో ఒక నెలలో జరిగిన చరిత్ర. 6 నుంచి 12 అధ్యాయాలు 7 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర. 13 నుంచి 24 అధ్యాయాలు 8 సంవత్సరాల చరిత్ర. మొత్తం 15 సంవత్సరాల ఒక నెల, అంటే ఇంచుమించు 16 సంవత్సరాలు ఇప్పుడు అనుకోండి. 15-16 సంవత్సరాల చరిత్ర యెహోషువ గ్రంథం. మెయిన్ డివిజన్లు అవి. అయితే అలా చెప్పితే మాకు ఎలాగ అర్థం అవుతుంది అంటారు కనుక కొన్ని ముఖ్యమైన అధ్యాయాల్లోకి వెళ్తాను. నేను అధ్యాయాల్లోకి వెళ్ళి మాట్లాడతాను. 1 నుండి 9 అధ్యాయాలు రాసుకున్నారా? యెహోవా యెహోషువను బలపరిచాడు. 1 నుంచి 12 కనాను జయించుట, 13 నుంచి 24 కనాను పంచుకొనుట. ఇంకో డివిజన్ 1 నుంచి 5 అధ్యాయాలు ఒక నెల చరిత్ర, 6 నుంచి 12 అధ్యాయాలు 7 సంవత్సరాల చరిత్ర, 13 నుంచి 24 అధ్యాయాలు 8 సంవత్సరాల చరిత్ర. ఒకటి నుంచి 5 అధ్యాయాలు ఒక నెల చరిత్ర, 6 నుంచి 12 అధ్యాయాలు 7 సంవత్సరాల చరిత్ర, 13 నుంచి 24 అధ్యాయాలు 8 సంవత్సరాల చరిత్ర. అంటే టోటల్ యెహోషువ గ్రంథం 15-16 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు నేను అధ్యాయాల్లోకి వెళ్తున్నాను. అధ్యాయాలు కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. ఏదో 1-2 లైన్లో రాసుకొని ట్రై చేయండి, పెద్ద మ్యాటర్లు రాసుకోకండి. ఎందుకంటే మరి నడదు. మీ తర్వాత వీడియో విని 10 ఎన్నిసార్లు వీడియో వింటూ మీరు రాసుకోవచ్చు నోట్స్. నేను కూడా స్లోగా చెప్తున్నాను అనుకుంటున్నాను. మరి ఇంతకన్నా స్లోగా చెప్తే ట్రైన్ ఆలస్యంలో ఉంటుంది, ఫాస్ట్గా ఊరుకోరు. మరి టైం ఇస్తే 2 గంటల వరకు మీరు బోధిస్తే మీరు ఉంటారేంటంటే ఆకలి కాదని పాప మళ్ళీ కల్తీలు పడిపోతారు కదని మరి ఫాస్ట్గా దెబ్బపడతారు. అందుకే నాకు ఇచ్చిన టైంలో నాకు 2 అవర్స్ కన్నా ఎక్కువరైనా కాబట్టి నేను క్లోజ్ చేయాలి. ఓకే, ఇంకొక 10 నిమిషాలు ఇది చెప్పి సెక్షన్ ముగించి మళ్ళీ ఇంకో సెక్షన్లోకి వెళ్దాం, పోనీ బ్రేకిద్దాం. ఈ 1 అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం ఆలోచించవచ్చు. 1 నుంచి 9 యెహోవా యెహోషువను బలపరచుట. రెండోది 10-11 వచనాలు యెహోషువ ప్రజలను బలపరచుట లేదా ప్రజలను సిద్ధపరచుట. 1 నుంచి 9 ఏమో యెహోవా యెహోషువను బలపరుస్తున్నాడు. 10-11 వచనాల్లో యెహోషువ ప్రజలను బలపరుస్తున్నాడు లేదా సిద్ధపరుస్తున్నాడు. 12వ వచనం నుంచి 18వ వచనం వరకు 2.5 గోత్రాల వారిని సిద్ధపరుస్తున్నాడు. చెప్తాను దీని వివరణ. 2.5 అంటే రూబేను, గాదు, మనస్సే. ఈ 2.5 గోత్రాలు సిద్ధపరుస్తున్నాడు. రూబేను, గాదు, మ్యాప్లో రాశాను. రూబేను, గాదు, మనస్సే. యొర్దానుకు తూర్పున 2.5 గోత్రాల వరకు మోసే కాలంలోనే వీళ్ళకి స్వాస్థ్యం ఇచ్చాడు. మోసే కాలంలో రూబేను, గాదు, మనస్సే 2.5 గోత్రాలు అంటారు. అంటే మనస్సే అర్ధగోత్రం, గాదు, రూబేను. ఈ గ్రీన్ లెటర్స్తో రాసినవి ఇశ్రాయేల్ గోత్రాలు. ఈ గ్రీన్ లెటర్స్ వాళ్ళు పంచుకున్న భూభాగం. ఈ ఈ నీలవింకతో రాసినవి కనాను జాతులవి, వాళ్ళు కనానీయులు. చెప్తాను, అది నోటితో చెప్తాను. ఇక్కడ మామూలుగా ఐడియా కోసం ఇచ్చాను, మ్యాప్లో ఏం అర్థం కావు మీకు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు రెఫరెన్స్ చెప్తాను, బైబిల్లో ఆ పేరు చూసి రాసుకోండి. ఓకే, ఇప్పుడు 1వ అధ్యాయంలో యెహోవా యెహోషువని బలపరిచాడు.
యెహోషువ ప్రజలను సిద్ధపరిచాడు. సిద్ధపరుస్తూ మళ్ళీ 2.5 గోత్రాలతో ప్రత్యేక మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అబ్బాయి మీరు యోర్దాను తూర్పున మోసే కాలంలోనే మీ భూభాగాన్ని తీసేసుకున్నారు. అమ్మోరు రాజు అయినటువంటి సీహోను, బాషాను రాజు అయిన ఓగును, ఇక్కడ ఉన్నటువంటి అమ్మోరు రాజులు జయించి మోసే ఉన్నప్పుడే ఇది మీ మందలకి పనికొస్తుందని మీరు ముందుగానే తీసేసుకున్నారు. అయితే మోసేతో ఒక మాట చెప్పారు మీరు ఆ రోజు. ఏమన్నారు? మేము మా సహోదరులు యోర్దాన్ దాటి ఆ 9.5 గోత్రాల వారు భూభాగం స్వాస్థ్యం సంపాదించే వరకు మా భార్యల్ని, మా పిల్లల్ని, మా మందల్ని ఇక్కడ విడిచిపెట్టేసి మేము సైనికుల వలె వీళ్ళతో యుద్ధానికి వెళ్తామని చెప్పారు మీరు. ఎప్పుడు? మోసే కాలంలో. అప్పుడే మోసే అంటాడు ఒక మాట, మీరు కానీ ఆ మాట తప్పారంటే మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అంటాడు. సంఖ్యాకాండ 26 అధ్యాయంలో. మీరు మాట తప్పారంటే మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఎందుకు మాట తప్పకూడదు? మీకు ఏదో స్వాస్థ్యం దొరికేసింది కదండి, ఇక్కడ సెటిల్ అయిపోయారు కదని మీ సహోదరులు మాత్రం విడిచిపెట్టకూడదు. మీరు పొందుకున్న స్వాస్థ్యాలు అలా ఉంచుకోండి. వీళ్ళకి కూడా స్వాస్థ్యాలు వచ్చిన తర్వాత అప్పుడు మరలా మీ స్వాస్థ్యాలకు మీరు రండి. అంతవరకు ఈ యుద్ధ భూమిలోకి మీరు రావాలి సైన్యంతో. ఆ మాట ఇచ్చారు కదా, అదే మాట ఇప్పుడు అడిగాడు యెహోషువ. దానికి వాళ్ళు ఏమన్నారంటే, ఆ వచనాలని చదివించడానికి అవ్వదు కానీ తర్వాత చదవండి. మోసేకి ఎలా తోడై ఉన్నామో, మోసేకి ఎలా సహకరించామో నీకు కూడా అలాగే సహకరిస్తాం యెహోషువ, నువ్వు భయపడకని చెప్పారు. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. ఏంటి విశ్వాసులు, సంఘస్థులు పాస్టర్ గారికి అలా చెప్తే ఎలాగుంటుంది? పాస్టర్ గారికి, పాస్టర్ గారు మీరు మందిని కడ వాళ్ళు మాత్రమే నిత్యజీవం పొందుకుంటారు, వాళ్ళు మాత్రమే పరలోకి వెళ్తారు. యేసు రక్తంతో కడగబడినవాడు, యేసు రక్తం అంగీకరించిన వాడు, యేసు శిలువ యాగాన్ని అంగీకరించిన వాడు, వాడు విడవబడతాడు, రేపు నరకంలో ఉంటాడు. మాకు సంబంధం లేదని చెప్పేసాడు దేవుడు. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. మనందరం యేసు రక్తంతో కడగబడ్డామంటే, యేసు రక్తాన్ని అంగీకరించామంటే, ఆ గొర్రెపిల్ల రక్తంతో ఇజ్రాయేల్ గొర్రెపిల్ల పస్కాబలి కాదు కానీ, రాహాబు ఎర్రదారం ఇంటికిటికి ఎర్రదారం కాదు కానీ, అంతకన్నా శ్రేష్టమైనటువంటి, అంతకన్నా విలువైనటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తంతో కడగబడినటువంటి సంఘం కనుక మనకు భయమే లేదు. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. ఈ యేసు రక్తం యందు విశ్వాసించే వాళ్ళు, యేసు రక్తం దగ్గరికి వచ్చేవాళ్ళు, కడుక్కుని వారు, వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు పరసంబంధమైనటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని బైబిల్ చెప్తుంది. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. ఇది విషయం 2 అధ్యాయాలు అయ్యాయి. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఇంకో క్లాసు.